రాజమౌళి సినిమా అంటే ఏ హీరో అయినా ఉత్సాహం కనబరుస్తారు. ఆయన సినిమాలు లేట్ అవ్వచ్చు కానీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పక్కా. అందుకే హీరోలందరూ రాజమౌళితో ఒక్కసారైనా సినిమా చేయాలని అనుకుంటారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆయన తన 29వ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక్కడ మొదటి షెడ్యూల్ ని షూటింగ్ పూర్తి చేసుకుని ఆ తర్వాత ఫారిన్ లోని కొన్ని ప్రదేశాల్లో షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా టైటిల్ గురించి ఇప్పటికే రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రేక్ లేకుండా షూటింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నాడట. ఈ సినిమా మొత్తం హాలీవుడ్ మేకింగ్ స్టైల్లో మూవీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. టాకీ పార్ట్ ని ఏడాదిలోపే పూర్తి చేయాలని చూస్తున్నారు దర్శకధీరుడు. కెన్యా, ఆఫ్రికన్ కంట్రీస్ సహా 10 దేశాల్లో ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. షూటింగ్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా టైటిల్ గురించి సినిమా మొదలవ్వక ముందు నుంచి రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఒకప్పుడు జక్కన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్, కానీ ఇప్పుడు ఆయన రేంజ్ ఇంటర్నేషనల్ వరకు వెళ్ళింది. దాంతో ఈ మూవీకి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారు అని మహేష్ ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి మొదట గరుడ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత మహారాజ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పుడు మరో టైటిల్ తెరపై వినిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా కథను బట్టి మహారాజు అనే టైటిల్ ని ఫిక్స్ చేసేలా ఉన్నారట రాజమౌళి. త్వరలోనే ఈ సినిమా టైటిల్స్ ని ఫిక్స్ చేసి అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు రాజమౌళి చేసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకోవడంతో పాటుగా దేశ విదేశాల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాయి. దాంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి రాజమౌళి ఈ మూవీతో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడో చూడాలి.